హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్ అండి. సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఇవాళ ఈ వీడియో అనేది చాలా ప్రత్యేకం అండి. ఎందుకు అనంటే చాలా ఏరియాస్లో ఎర్రనల్లి నల్ల తామర అనేది చాలా విపరీతంగా అటాక్ అవుతూ ఉంది ప్రజెంట్ ఈ ఉన్న పరిస్థితుల్లో. సో మీరు కనుక చూసుకున్నట్లయితే ఆంధ్ర రాయలసీమలో ఆల్రెడీ అటాక్ ఉంది. అక్కడ నుంచి ఇటు సైడ్ ఇంకా ఉధృతి పెరిగింది. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే దాదాపు అన్ని జిల్లాల్లో నల్ల తామర అటాక్ అనేది హెవీగా ఉంది. ఈ వీడియో నేను ఇప్పుడు చేయడానికి గల కారణము, నాకు ఉదయం నుంచి ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 10 అవుతా ఉంది. ఇప్పుడు చూసినట్లయితే నాకు ఇప్పటి వరకు వచ్చిన కాల్స్ ఏదైతే ఉన్నాయో ఆ కాల్స్లో ప్రతి ఒక్క రైతు నల్ల తామర అటాక్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని చెప్పేసి నేను ఇమ్మీడియట్గా ఈ వీడియోని రికార్డ్ చేస్తూ ఉన్నాను. సో చూసినటువంటి ప్రతి రైతు మిత్రుడు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి రైతు మిత్రుడికి రీచ్ అయ్యే విధంగా అయితే షేర్ చేయండి కంపల్సరీ. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు ఈ నల్ల తామర ఎర్రనల్లి అధికంగా ఉధృతి పెంచుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే, గత 10 రోజుల నుంచి వస్తున్నటువంటి ఈ మొబ్బులు, ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది, అంటే మనకు తుఫాన్ వర్షాలు ఏం లేవు, కాకుంటే ఆ ఏదైతే ఉందో ఫోమ్ అని చెప్పేసి అంటాం కదా, మొబ్బులు చాలా వరకు మన ఏరియాలో మొత్తం విస్తరించున్నాయి. ఏపీ తెలంగాణ అంతటా విస్తరించింది. సో ఈ కారణం చేత దానికి వాతావరణం అనేది అధికంగా అనుకూలంగా ఉంది కనుక ఈ నల్లి అనేది దాని ఉధృతిని పెంచుకుంటూ వెళ్తూ ఉంది. మీరు కనుక మీ మిరప పంటలో వెళ్ళి మీ పూతలో కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నల్ల తామర కనిపిస్తాయి. అలాగే మీరు ఒకవేళ మీ చేను మొత్తంలో లేకున్నా కూడా మీ కొససాలు ఉంటాయి చూసారా, ఆ కొస 1, 2, 3 సార్లకైతే ఖచ్చితంగా ఈ నల్ల తామర ఉధృతి అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానితో పాటు పైన కొనలు మాడిపోవడము, ఏదైతే ఉందో మొత్తం ముదురు వచ్చేయడము, ఆకు దగ్గరికి అయిపోవడం అని సహజంగా జరుగుతూ ఉంటుంది. పూతలో నల్లి ఉంటుంది, అలాగే కొనలు పూతలో ఏమో నల్ల తామర పురుగులు ఉంటాయి. నల్ల తామర పురుగులు వేరు, నల్లి వేరు, రెండు వేరు అండి, రెండు ఒకటే అనుకునేరు. సో ఈ నల్ల తామర పురుగుని అండ్ ఎర్ర నల్లిని రెండింటిని ఒకేసారి మనం కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే మన దగ్గర ఉన్న ఆయుధాలేంటి, కంపల్సరీ దీని గురించి వీడియోలో మాట్లాడుకుందాం క్లియర్ కట్గా. సో ఫస్ట్ కనుక మీ మిరప పంటలో ఇప్పుడు మనము దాదాపు ఏదైతే ఉందో కాపు సెట్టింగ్ దశలో ఉన్నాము. కాపు సెట్టింగ్ సంబంధించిన స్ప్రేయింగ్స్ చేసుకుంటూ ఉన్నాము. రీసెంట్గా నేను లాస్ట్ స్ప్రే వచ్చేసి సఫారీ స్ప్రే చేశాను ఇంకో డోస్గా. ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, ఈ నల్లి ఉధృతికి అలాగే ఈ ఏదైతే ఉందో వెదర్ ఉధృతికి ఆ వస్తున్నటువంటి పూత ఒక 30% మొత్తం కంప్లీట్గా రాలిపోతూ ఉంది. ఇలాంటి కండిషన్స్లో కంపల్సరీగా వస్తున్నటువంటి పూతని కాయగా మార్చుకోవాలి, అలాగే ఆ పూతని ఇంకా పెంచుకోవాలి, అక్కడే ఆపకూడదు అని చెప్పేసి నేను ఇంకో డోస్ వచ్చేసి సెకండ్ డోస్ కూడా సఫారీ స్ప్రే చేయడం జరిగింది. ఖచ్చితంగా కాప్ సెట్టింగ్ కావాలి అనుకున్న రైతులైతే కంపల్సరీగా ఒకసారి సఫారీ బోరాన్ స్ప్రే చేసుకోండి. ఈ 2 కాంబినేషన్ కనుక మీరు చేసుకుంటే బ్రహ్మాండమైన పూత వస్తూ ఉంది. అది మాత్రం నేను గ్యారంటీగా బల్ల గుద్ది చెప్పగలను. సో ఈ నల్ల తామర అటాక్స్ ఏదైతే ఉన్నాయో ఇవి పూతలో ఉండే నల్ల తామర, దాంతోపాటు కొనలు మార్చేటువంటి ఎర్రనల్లి, ఈ 2 ఒకేసారి దాడి చేయడం వల్ల మీ మిరప పంటలో కొనలు మాడిపోవడము, ముదురు రావడము ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. సో వీటిని కంట్రోల్లో పెట్టాలంటే ఫస్ట్ మనం 100కి 100% ఒకసారి గ్రాసియా అండ్ హనాబీ స్ప్రే చేయాలి. ఇక్కడ నేను 2 విధాలుగా చెప్తాను. ఒకటి, నల్ల తామర ఉధృతి కామన్గా నార్మల్గా ఉంది. ఇంకోటి నల్ల తామర ఉధృతి హెవీ ఉంది, తట్టుకోలేకపోతున్నాం బాబోయ్ అని చెప్పేసి అనుకునే విధంగా ఉంది. ఈ 2 విధాలుగా ఉన్నాయి. ఒక్కటి, నార్మల్గా ఉన్న వాళ్ళు ఏ మందులు స్ప్రే చేయాలి, హెవీ నల్ల తామర ఉన్న వాళ్ళు ఎలాంటి మందులు స్ప్రే చేయాలో ఫస్ట్ క్లుప్తంగా చెప్పిన తర్వాత నెక్స్ట్ కాప్ సెట్టింగ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్, ఎవరైతే నార్మల్గా నల్ల తామర అటాక్ అయి కొనలు మాడుతూ ఉన్నాయి, ముదురు వస్తూ ఉందో ఇలాంటి రైతులు ఏం చేయాలి అంటే, ఫస్ట్ గ్రాసియా అండ్ హనాబీ స్ప్రే చేయండి. ఈ గ్రాసియా అండ్ హనాబీ మనకి 2 కాంబినేషన్స్, ఒకటి నల్లికి, ఒకటి నల్ల తామరకి. ఒకటి నల్ల తామర అనేది మనకు ఫ్లుక్సామెటామైడ్ ఏదైతే ఉందో గ్రాసియా పనిచేస్తూ ఉంటుంది నల్ల తామర మీద, అలాగే ఎర్రనల్లి మీద హనాబీ పైరిడాబైన్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ 2 కాంబినేషన్స్ కనుక మనము స్ప్రే చేసుకోగలిగితే ఒక్కసారి మన మిరప పంటలో ఉన్నటువంటి ఈ నల్ల తామరని ఒక 70-80% మనం కంట్రోల్లోకి తీసుకురావచ్చు. చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది మందు. సో ఇదైతే కంపల్సరీగా ఏదైతే ఉందో మనకి గ్రాసియా అనేది 160 ml ఫర్ ఎకర్ ఉంటుంది. అలాగే ఏదైతే హనాబీ ఉందో 200 to 250 grams వరకు మనము ఎకర్ స్ప్రే చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ కాంబినేషన్. అలాగే ఇది స్ప్రే చేసిన తర్వాత మీ మాడిపోయినటువంటి మిరప తోట ఏదైతే ఉందో, కొనలు మాడుతూ ఉన్నాయో, ఎర్రనల్లి ఇంకా ఉధృతి ఉందో, ఇంకా తగ్గలేదో, ఇలాంటి కండిషన్స్లో మీరు సెకండ్ డోస్గా వచ్చేసి కంపల్సరీగా నార్మల్గా ఉన్నవాళ్ళు, మీడియం మధ్యస్థంగా ఉన్నవాళ్ళు సెకండ్ డోస్గా అలెక్సా 5G స్ప్రే చేయండి.
మీరు అలెక్సా 5G కనుక స్ప్రే చేసినట్లయితే మీకు కొనలు ఏదైతే మాడుతూ ఉన్నాయో ఆ కొనలన్నీ రికవరీ అవుతాయి. ఎర్రనల్లిని కంట్రోల్లో పెట్టేస్తుంది. దాదాపు ఎర్రనల్లి అనేది మీ చేనులో కనబడదు. పై ముడత కింది ముడత క్లీన్ అయిపోతుంది. దానితో పాటు మంచి గ్రోతింగ్ వస్తుంది. దానితో పాటు మంచి పూత వస్తుంది. అంటే నల్లి నల్లతామర వస్తున్నటువంటి నల్లి నల్లతామరకి ఈ అటాక్ అయినటువంటి దానికి కొనలు మాడిపోవడము, ఇలా చిగురు వచ్చేయడం, ఇలా జరుగుతున్న దాన్ని ఫస్ట్ మనం ఒకసారి గ్రాసియా హనాబి స్ప్రే చేస్తాము. అది స్ప్రే చేసిన తర్వాత ఎర్రనల్లిని మాడిపోయిన కొనల్ని రికవరీ చేసుకోవడము, పై ముడత కింది ముడత రికవరీ చేసుకోవడము, మంచి గ్రోతింగ్ తెచ్చుకోవడము, దానితో పాటు మంచి పూత తెచ్చుకోవాలి అని అంటే 100కి 100% ఒకసారి అలెక్సా 5G స్ప్రే చేయండి. ఇది నార్మల్గా మీడియంగా మధ్యస్థంగా నల్లి నల్లతామర అటాక్ ఉన్న వాళ్ళకి. అలాగే చాలామందికి విపరీతంగా నల్లి నల్లతామర ఉంది, అది కంట్రోల్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒకసారి గ్రాసియా హనాబి స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత 4వ రోజుకి ఒకసారి అలాక్టో సీజ్మైట్ స్ప్రే చేయాలి. ఏదైతే ఉందో అలాక్టో అండ్ సీజ్మైట్ ఇండోఫిల్ వాళ్ళది, 2 ఇండోఫిల్ వాళ్ళే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఈ ఇండోఫిల్ అలాక్టో సీజ్మైట్ ఏదైతే ఉందో, మన సీజ్మైట్ అనేదేమో ఎర్రనల్లి మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే ఈ అలాక్టో ఏదైతే ఉందో మనకి ఈ నల్లతామర మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ 2 కాంబినేషన్స్ ఫస్ట్ ఒకసారి హెవీ విపరీతంగా ఉంది, అసలు కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి గ్రాసియా హనాబి, ఒకసారి అలాక్టో సీజ్మైట్, ఈ 2 డోసులు పడిపోయిన తర్వాత ఆటోమేటిక్గా తోట అనేది కొంచెం రికవరీ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఇంకా బెటర్గా రికవరీ చేసుకోవాలి. మంచి పై ముడత కింది ముడతను క్లీన్ చేసుకోవాలి, కొనలు మాడిపోతున్న దాన్ని క్లీన్ చేసుకోవాలి. దానితో పాటు ఎర్రనల్లిని 100% క్లీన్ చేసుకోవాలి. దానితో పాటు ఆగిపోయినటువంటి గ్రోత్ ఏదైతే ఉందో, ఇగురు ఏదైతే ఉందో దాన్ని ఇంకా గ్రోత్ పట్టుకురావాలి. ఆ వచ్చినటువంటి గ్రోత్ మీద పూత రావాలి. ఇన్ని జరగాలి అని అంటే 100కి 100% మీకు ఈ ఏదైతే ఉందో అలెక్సా 5G అనేది స్ప్రే చేయండి. ఫస్ట్ మీకు నార్మల్గా ఉంటేనేమో గ్రాసియా హనాబి అలెక్సా 5G, లేదు హెవీ ఉంది విపరీతంగా ఉంది అని చెప్పేసి అనుకుంటే మీరు ఒకసారి గ్రాసియా హనాబి, ఆ తర్వాత అలాక్టో సీజ్మైట్, ఆ తర్వాత అలెక్సా 5G, ఈ 3 డోసులు 4 రోజుల వ్యవధిలో స్ప్రే చేసుకున్నట్లయితే మీ మిరప పంటలో ఈ నల్లి నల్లతామర కొనలు మాడిపోవడం ఇలాంటివి కనబడవు. అదైతే గ్యారంటీగా చెప్పగలను. ప్రజెంట్ ఇదంతా ఎక్కడ వాడారు అని అంటే ఆల్రెడీ కర్నూలు జిల్లా మొత్తం వాడి ఉన్నారు, వాళ్ళు రికవరీ చేసుకొని ఉన్నారు. ఎర్రనల్లికి అయితే అలెక్సా 5G చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎర్రనల్లి పసుపు పచ్చ కలర్ నల్లికి, నల్లి నల్లతామర కాదు సుమి, అది కూడా ముందే చెప్తున్నా. సో ఇది కంపల్సరీగా ఎవరైతే నల్లి నల్లతామర పురుగుల అటాక్ ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ మిరప రైతులు కంపల్సరీగా ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి. ఇవి చేస్తే మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అనవసరంగా అదొకటి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి ఏదేదో స్ప్రే చేసుకొని మీరు చిన్న మందులో లేదంటే చిన్న కాంబినేషన్స్తోని కంట్రోల్ అయ్యేది కాదు కూడా. అయితే మేమే చెప్తాం కదా రైతులకు ఎందుకు 2500 ఎందుకు పెట్టియాలి? గ్రాసియా హనాబి అయితే 2600 2700 అవుద్ది. మాకేమన్నా సరదానా? తక్కువలో కంట్రోల్ అయితే తక్కువనే చెప్తాము. కాకుంటే ఏంటన్నా అది కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. రైతు ఏం చేస్తాడు? తక్కువలో ఏదో తెచ్చి స్ప్రే చేసుకుంటాడు, కంట్రోల్ కాదు, మళ్ళీ పోతాడు, మళ్ళీ తెచ్చుకుంటాడు, లాస్ట్కి మళ్ళీ ఈ గ్రాసియా హనాబి దగ్గరికి వస్తాడు. తిరిగి ఏడికి వస్తాడు? గ్రాసియా హనాబి దగ్గరికి, అలాక్టో సీజ్మైట్ దగ్గరికి వస్తాడు. మరి అదేదో డైరెక్ట్ ఇదే కొట్టిస్తే అయిపోద్ది కదా. మరి ఆ చిన్న మందులు చెప్పి దానికి పని చేయక అక్కడ పైసలు వేస్ట్ అయిపోయి మళ్ళీ ఈడికి వచ్చి మందులు స్ప్రే చేసి ఇక్కడ మళ్ళీ ఖర్చు పెట్టడం ఎందుకు? ఇవన్నీ అనవసరం కదా. ఏదైనా ఉంటే షార్ట్ కట్ పోవాలి, డైరెక్ట్ అటాక్ చేసి పడేయాలి, అంతే తప్పించి అన్ని స్ప్రే చేసుకుంటూ వస్తే రైతుకి లాస్ట్కి జేబు చిల్లు పడిద్ది తప్పించి వచ్చే ప్రయోజనం అయితే ఏముండదు. అందుకనే నేను డైరెక్ట్ ఉన్న డోసులు ఈ 3 డోసులలో మీకు ఏదన్నా 2 డోసులు ఫస్ట్ లైట్గా నల్లి నల్లతామర ఉంటే ఫస్ట్ గ్రాసియా హనాబి తర్వాత అలాక్టో సీజ్మైట్, లేదు హెవీ ఉంది అని అంటే ఒకసారి గ్రాసియా హనాబి తర్వాత అలాక్టో సీజ్మైట్ తర్వాత అలెక్సా 5G. మీ తోట నల్లి నల్లతామర పురుగులు రాకముందుకు ఎంత బ్రహ్మాండంగా ఉందో ఇది వచ్చి ఈ అటాక్ అయ్యి ఈ ఇబ్బందులన్నీ పడ్డ తర్వాత ఈ 3 డోసులు పడ్డ తర్వాత మళ్ళా ఏదైతే రాకముందుకు ఎలా తోట ఉందో అలా వస్తుంది మళ్ళీ. నాది గ్యారంటీ 100కి 100%. ఇంకోటి మీకు త్వరలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను నెక్స్ట్ సోమవారం మంగళవారం కల్లా. సో ఏదైతే ఉందో డిఫెండర్ అని చెప్పేసి అన్నాం కదా, డిఫెండరు అది వచ్చేసి మనకి ఏదైతే ఉందో ఎర్రనల్లి మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది. అలాగే ముదిరిపోయిన తోటలు, ఇగురు లేదు, ఇగురు రావట్లేదు, తోట గ్రోత్ ఆగిపోయింది, ఇంకా మనకు చిగురు కావాలి ఎలా అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి మీకు ఎర్రనల్లి మీద, దాంతోపాటు మొద్దుబారిపోయిన తోటని గ్రోత్ తీసుకురావడంలో తోట ఇస్త్రీ చేసినట్టు వస్తుంది మళ్ళీ ఆకు కూడా. అలాగే చాలా బ్రహ్మాండమైన గ్రోత్ వచ్చి చాలా బ్రహ్మాండమైన పూత కాపును సెట్ చేస్తుంది. అది అంటే
సింపుల్గా చెప్పాలి అంటే ఒక 3-4 డోసులు స్ప్రే చేస్తే మీకు తోచిన మందులు మీరు 3-4 డోసులు స్ప్రే చేస్తే రాని రిజల్ట్ ఈ ఒక్క మందుతో వస్తుంది. నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకు చెప్పగలను అని అంటే అంతకుముందు అలెక్సా 5G నేను చెప్పాను, ఎంత బ్రహ్మాండంగా పనిచేసింది, ఎన్ని వేల మంది రైతులు వాడారు. అంత సింపుల్గా ఆషమాషి కాదు కదా ఒకటి చెప్పడము. ఏదో రైతులు ఒకటి ఇవాళ రేపట్ల రైతులు పిచ్చోళ్ళు గారు. ఫస్ట్ మందు 100% పనిచేస్తేనే ఆ యాక్సెప్టెన్సీ అనేది ఉంటుంది. ఆ మందు పనిచేయకుంటే యాక్సెప్టెన్సీ అనేది ఉండదు. అంటే మనల్ని దగ్గరికి తీసుకోరు, ఈడ్చి అక్కడదంటారు. కామన్గా ఉంటుంది 100%. నేను దాన్ని నమ్ముతాను. కనుక ఖచ్చితంగా నేను ఒక మందు చెప్పాను, ఒక మందు తీసుకొచ్చాను అంటే 100కి 100% రిజల్ట్ ఉంటేనే తీసుకొస్తాను తప్పించి లేదంటే దాని జోలికి పోను. మీరు ఎగ్జాంపుల్ ఒకటే తీసుకోవచ్చు. ఒక సఫారీ, ఒక వారధి, ఒక అలెక్సా 5G ఈ ఎలా ఉన్నాయి, ఎలా పనిచేస్తా ఉన్నాయి. ఇంకో 4 రోజులు గడిస్తే జనవరి నెల కనుక వచ్చినట్లయితే మీరు కాప్ సెట్టింగ్ కోసము సింపుల్గా ఒక 3-4 మందులు చెప్తా, అవి స్ప్రే చేసుకుంటే ఒక 10 క్వింటాల్ కాప్ సెట్ అవుతుంది. 10 క్వింటాల కాప్ సెట్ అవుద్ది. బాండ్ రాసిస్తాను నేనైతే. ఎందుకు అని అంటే ఆల్రెడీ 2-3 సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నాం మనం. ఏదో కొత్తగా ఇవాళ వాడింది ఏం లేదు అందులో. సో అందుకని చెప్పేసి ఏదైతే ఉందో అంటే మన ఫస్ట్ కాప్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఈ డిఫెండర్ వచ్చిన తర్వాత చెప్తా. ఇప్పుడే చెప్పాను అది. నేను ఒక 2-3 డోసులు ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను. ఆ 2-3 డోసులు కనుక మీరు ప్రాపర్గా ముదిరిపోయిన ఏదైతే ఉందో గ్రోతింగ్ ఆగిపోయిన తోటని ఇంకో స్టెప్ తీసుకొచ్చి కంపల్సరీగా కాప్ సెట్ చేసుకోవాలి అని అంటే 100కి 100% ఒక 3-4 డోసులు చెప్తాను. ఆ 3-4 డోసులు ఒక 4,000 ఖరీదు కంటే ఎక్కువ కాదు. 4,000-4,500లో అయిపోతుంది. ఆ 4,000-4,500 పెట్టుబడి మీరు జనవరి నెలలో కనుక పెట్టుకోగలిగితే ఎకరాకి 10 క్వింటాల కాప్ సెట్ చేసుకోగలరు. 10 క్వింటాలు గ్యారంటీగా రాసిస్తా. వేరే ఏ మందులు స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు అంటే ఆ టైంలో మీరు చేసినా కూడా అది పనిచేయవు, నాకు తెలుసు అది. సో అది విషయము. అయితే ఇప్పుడు ప్రజెంట్ కాప్ సెట్టింగ్ ఎలా, నల్ల తామర వస్తూ ఉంది, బాగానే ఉంది, దాని కంట్రోల్లో పెడుతున్నాము. ఏదో గ్రాసియా హనాబిలో అలాక్టో సీజ్మెంట్లో స్ప్రే చేస్తున్నాము, కంట్రోల్లోకి వస్తూ ఉన్నాయి. మళ్ళీ 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఇవి సహజంగా జరుగుతూ ఉంది. మరి ఈ టైంలో కాప్ సెట్ చేసుకోవడం ఎలా, పూత రాలిపోతుంది, వస్తున్నటువంటి ప్రతి పూత రాలిపోతూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కామన్గా ప్రతి రైతు మిత్రుడు 100కి 100% ఏం చేయాలి అంటే, నేను 15-18 రోజులు అవుతా ఉంది. ఆ టైంలో నేను ఫస్ట్ డోస్ సఫారీ స్ప్రే చేశాను. అప్పుడు పూత ఎలా వచ్చిందో మీకు కంప్లీట్గా క్లియర్గా నేను వీడియోలో చూపెట్టడం జరిగింది. ఆ తర్వాత నేను డెలిగేట్ స్ప్రే చేశాను. డెలిగేట్ నేను స్ప్రే చేసినప్పుడు ఆ డెలిగేట్కి వస్తున్నటువంటి పూత ఏదైతే ఉందో మొత్తం పిందలుగా కాయలుగా మారుతూ ఉంది. అది కూడా నేను క్లియర్గా నా తోట చూపెట్టాను ఆ వీడియోలో. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి ఒకసారి. సో ఇలా చూపించిన దాన్ని మళ్ళీ నేను మొన్న వారం ఏదైతే ఉందో మళ్ళీ పోయేసరికి ఏం జరిగింది అక్కడ అనంటే ఒక 30%, దగ్గర 25-30% పూత అనేది కింద రాలిపోయింది. ఎందుకు రాలిపోయిందంటే అసలు ఎండ అనేది ఆ వారంలో చూడలేదు. మొత్తం మబ్బులే ఉన్నాయి. కొన్ని రోజులు అయితే చినుకులు కూడా పడ్డాయి. ఒకరోజు ఒక చిన్న వర్షము, అంటే మనము ఆ వర్షంలో ఒక 5 నిమిషాలు ఉంటే తడిసిపోతాం అనే వర్షం కూడా వచ్చింది. జల్లులు అని చెప్పేసి అంటాం కదా, బట్ట తడుపు వాన అని చెప్పేసి అంటాము. అలాంటి వాన కూడా వచ్చింది. అది విషయము. వస్తే భారీ వర్షమే రావాలా, లేదంటే వర్షం రాకూడదు. 4 చినుకులు పడిపోయినాయి అనుకోండి, అది విషయం కంపల్సరీ. ఇలాంటి వర్షం రావడం వల్ల అంత బ్రహ్మాండమైన వచ్చినటువంటి పూత ఏం జరిగింది అంటే రాలిపోవడం అనేది జరిగింది. సో ఇలాంటి కండిషన్స్లో నేను మళ్ళీ ఏం చేశాను అంటే మొన్న సఫారీ స్ప్రే చేశాను. సఫారీ మళ్ళీ ఎందుకు స్ప్రే చేశాను అంటే రీజన్ ఇది. ఎందుకు అంటే బాగా వచ్చిన పూతని ఇది వచ్చి మొత్తం ఖరాబ్ చేసి పడేసింది. అంటే ఏదైతే తుఫాన్ ఉందో, ఎఫెక్ట్ ఉందో, మబ్బులు ఉన్నాయో, ఇది కంట్రోల్ మొత్తం ఏం చేసిందంటే వచ్చినటువంటి పూతని ఒక 30% మొత్తం ఇడిచేసింది కింద. ఆ చెట్ల కింద చూస్తే మొత్తం అవే కనిపిస్తున్నాయి. ఇలాంటి కండిషన్స్లో ఏదైతే మనము పూతను కోల్పోయినామో ఆ కోల్పోయిన పూతని మళ్ళీ రికవరీ చేసుకోవాలి. కాస్తో కూస్తో మళ్ళీ మంచి పూత రావాలి. ఆ వచ్చిన పూత కాపుగా మారాలి అని అంటే ఖచ్చితంగా ఒకసారి బోరాను అండ్ సఫారీ స్ప్రే చేయండి. చాలా తక్కువ కాస్ట్, 1200. మీరు 2000, 2500, 3000 డోసులు కూడా పెడతా ఉన్నారు నాకు తెలుసు. ఇలాంటి కండిషన్స్లో ఒక్కసారి కనుక మీరు ఇది స్ప్రే చేసుకోగలిగితే సఫారీ, ప్రతి రైతు మిత్రుడు అండి సఫారీ ఒక 3 సార్లు స్ప్రే చేసుకోవచ్చు, 4 సార్లు కూడా స్ప్రే చేయొచ్చు. మీకు కాప్ సెట్టింగ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు స్ప్రే చేసుకోవచ్చు. నేను లాస్ట్ ఇయర్ ఒక 4 to 5 టైమ్స్ స్ప్రే చేసి ఉంటాను. పోయినసారి ఆల్రెడీ ఈసారి 2 సార్లు అయిపోయింది, ఇంకా 2 సార్లు స్ప్రే చేస్తా. ఎందుకు అంటే దాని పనితనం ఏందో తెలుసు. అది స్ప్రే చేసిన ఒక వారానికే మంచి గ్రోత్ వచ్చి, మంచి పూత వచ్చి,
దానితో పాటు వచ్చినటువంటి పూత కాయగా మారుతూ ఉంటుంది, పై ముడత కింది ముడత క్లీన్ అయిపోతూ ఉంటుంది. రైతుకి ఇంతకంటే ఇంకేం కావాలి, అది కూడా తక్కువ కాస్ట్లో. మళ్ళీ స్ప్రే చేసిన వాళ్ళకి తెలుసు, స్ప్రే చేయని వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి స్ప్రే చేసి చూడండి. చూస్తే కానీ మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. మీరు కావాలంటే కింద కామెంట్లు రాస్తారు రైతులంతా మన వెల్ విషర్స్, వాళ్ళు ఆల్రెడీ స్ప్రే చేసిన వాళ్ళు, రిజల్ట్ కళ్ళారా చూసిన వాళ్ళు, పోయినసారి అయితే కొంచెం దిగుబడి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అంత ఆషమాషగా ఎవరు రాయరు. నా కోసం నేనే వాళ్ళ చుట్టం కాదు, పక్కం కాదు, ఎవరి కోసం ఏమీ చేయరు. అక్కడ పర్టికులర్గా ఒక వర్త్ ఉంటేనే పని చేస్తేనే రాస్తారు. మీరు ఒకసారి కావాలంటే కింద కామెంట్లు చదవండి. ఎవరైతే రైతు మిత్రులు సఫారీ స్ప్రే చేసి ఉన్నారో వాళ్ళకు పూత ఎలా వస్తుంది, వస్తున్న పూత కాపుగా సెట్ అవుతా ఉందా లేదా ఒకసారి కింద కామెంట్లో తెలియపరచండి. అదొకటి. ఆ తర్వాత ఈ టైంలో ఈ చలికి లేదా ఈ మబ్బులకి, ఈ ఎండ లేదు, టెంపరేచర్ తక్కువ ఉంది, ఇలాంటి టైంలో బూజు తెగులు, పండాకు తెగులు, దాంతోపాటు బూడిద తెగులు ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ప్రతి రైతు మిత్రుడు మనం స్ప్రేకి వారం గ్యాప్ ఉంది మనకి. ఆ వారం గ్యాప్లో మీరు కనుక ఒక్క డోసు ఫంగిసైడ్ స్ప్రే చేయండి. ఆ ఫంగిసైడ్ ఏదో ఆషామాషి ఫంగిసైడ్ ఏం కాదు, మంచి కాంబినేషన్ స్ప్రే చేయండి. ఆ కాంబినేషన్ ఏంటి అని అంటే ఎసిబ్రో, బేర్ వాళ్ళది ఎసిబ్రో. ఇది వచ్చేసి మనకి పండాకు పనిచేస్తూ ఉంటుంది, బూడిద తెగులో పనిచేస్తూ ఉంటుంది, కాయమచ్చకు పనిచేస్తూ ఉంటుంది. ఇదన్నా స్ప్రే చేసుకోవచ్చు. లేదా ఏదైతే ఉందో ఆర్మచూరా కానీ స్ప్రే చేసుకోవచ్చు, లేదా లూనా ఎక్స్పీరియన్స్ కానీ చేయొచ్చు. ఈ మూడిట్లో మీరు ఏదో ఒక ఫంగిసైడ్ స్ప్రే చేసుకోండి. ఈ టైంలో చేసుకోవాలి కూడా. ఖచ్చితంగా స్ప్రే చేస్తేనే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది 100%, అందులో డౌటే లేదు. సో ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒకసారి అయితే ఫంగిసైడ్ స్ప్రే చేయండి. ఇది. ఆ తర్వాత ఎవరైతే సెకండ్ కాప్ సెట్టింగ్ స్ప్రే చేసుకోవాలనుకుంటున్నారో, అంటే సెకండ్ కాప్ సెట్ చేసుకోవాలి, ఫస్ట్ కాప్ సెట్ అయిపోయింది, తోట మొద్దుబారిపోయింది, వీళ్ళు ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఇప్పుడు డిఫెండర్ రాలేదు కనుక ఒకసారి అలెక్సా 5G సఫారీ స్ప్రే చేసుకోండి. లేదు నెక్స్ట్ డిఫెండర్ రాగానే ఫస్ట్ మీరు స్ప్రే చేయాల్సింది డిఫెండర్. వన్స్ ఒక్కసారి కింద కాప్ సెట్ అయిపోయింది, గ్రోత్ రావట్లేదు, కొత్త చిగురు లేదు, నల్లి అటాక్ ఉంది, కొనలు మాడుతూ ఉన్నాయి, గ్రోతింగ్ లేదు, పూత లేదు అని చెప్పేసి అనుకుంటే ఫస్ట్ మీరు స్ప్రే చేయాల్సింది డిఫెండరు. ఆ తర్వాత వారధి తర్వాత కామన్గా ఈ 2 పడ్డ తర్వాత నేను కాప్ సెట్టింగ్కి ఒక బ్రహ్మాండమైన ఒక 2-3 డోసెస్ జనవరిలో సెట్ చేస్తాను. చాలా బాగుంటుంది, 100% అందులో నో డౌట్. అసలు ఈ జనవరి మంత్ అనేది కామన్గా ఒక మంచి సెకండ్ కాపు కనుక మీరు సెట్ చేసుకోగలిగితే, ఫస్ట్ ఇప్పుడు సెట్ అవుతున్న కాపు, జనవరిలో సెట్ అయ్యే కాపు, ఈ 2 కలిసి కనీసం 25 to 30 క్వింటాల్స్ వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒక 2-3 మందులు స్ప్రే చేస్తే కామన్గా ఒక 5-6 క్వింటాలు, 4-5 క్వింటాలు అనేది థర్డ్ సెట్టింగ్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఈసారి కనుక 30 క్వింటాలు తీసుకోలేకుంటే రైతులు, నేను చెప్తా ఉన్నాను, ఈసారి కనుక మీరు 30 క్వింటాలు మినిమం 30 క్వింటాలు దిగుబడి తీయకుంటే నెక్స్ట్ ఇయర్ మిరపతోట ఏమాకండి దయచేసి. ఎందుకు అంటే ఈసారి వెదర్ అనుకూలంగా ఉంది, అన్నీ బాగున్నాయి, ఇంత మంచి మందులు ఉన్నాయి కాప్ సెట్టింగ్కి, 30 క్వింటాలు అనేది ఖచ్చితంగా తీయాలి. అలా అవుతేనే తక్కువ రేటుకి మీకు అన్నీ కలిసి వస్తాయి. కనుక ఖచ్చితంగా మంచి దిగుబడులు తీసుకోండి. ఈసారి అవకాశం ఉంది, అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు చేజార్చుకోవాలా? ఖచ్చితంగా తీసుకోవచ్చు. 30 క్వింటాలు అనేది చాలా చిన్న విషయం. ఈసారికి 35-40 క్వింటాలు ఈజీగా తీయొచ్చు ఈసారి, మంచిగా చేసుకోగలిగితే. అది ఈ వీడియో అండి. ఖచ్చితంగా ప్రతి రైతు మిత్రులు మినిమం ఒక 30 క్వింటాలు చేంజ్ ఈసారి దిగుబడులు తీసుకోవాలి. ఎందుకంటే రేట్లు తక్కువ ఉన్నాయి కనుక అలా అయినా మీకు కలిసి వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను పర్సనల్గా. ఎందుకంటే మీరు బాగుండాలి ఖచ్చితంగా. ఇదైతే నేను గ్యారంటీగా చెప్పగలను. సో థ్యాంక్ యూ అండి చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడికి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.